హాయ్ అండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదండి, ఇది మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. అవునండి, ఫస్ట్ అయితే బ్యాక్ పెట్టుకోవాలి. అంతేనండి, మెయిన్ పార్ట్ కన్నా లైనింగ్ పీస్ కన్నా బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుంటే మనకు ఖర్చుల లేక కొంచెం కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? కట్ చేసుకోవాలండి. తర్వాత ఏమో హ్యాండ్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనేవి ఈ ఎడ్జ్లు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్ పీస్ కదండి ఇది, అందుకని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇవైతే షేప్స్ అండి, షేప్ పట్టీ కోసం అన్నమాట. ఇవైతే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదండి, అది ఇది ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అండి. ఇప్పుడు మనం సేమ్ ఇదైతే ఎలా ఉందో అలానే కట్ చేసుకుందాము. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్. సింపుల్ టిప్స్ తోటి మనం మంచిగా కుట్టుకోవచ్చు. ఓకే అండి, బాయ్.